మండలం కొత్తూరు రంగాపురం రాగంపేట గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఐకేపీ సెంటర్లను ఉపయోగించుకొని వరి ధాన్య కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ప్రజాప్రభుత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు అత్యధికంగా ఐకేపీ సెంటర్లను కేటాయించడం జరిగిందన్నారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి రైతుల సౌకర్యార్థం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని చెత్త చెదారం లేకుండా మ్యాచర్ వచ్చే విధంగా శుభ్రపరచడానికి 90 అధునాతన ప్యాడీ క్లీనర్ మిషన్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, ప్రభుత్వాధికారులు, మహిళా సంఘం నాయకురాలు, రైతులు పాల్గొన్నారు. మీరు కొంచెం ఎడే ఉండాలి, కొంచెం సమాన కొంచెం అలా గుంపు రారు మీరు కొద్దిగా చీఫ్ గెస్ట్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. మీరు పట్టుకుంటే రంగాపురం గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఈడ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా దళాలను నమ్మకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తరలించి వడ్లలోని చిత్తా చెదారం లేకుండా మ్యాచర్ వచ్చే విధంగా చూసుకొని ప్రభుత్వానికి పెట్టినట్టు ఉంటే రైతులకు బోనస్తో పాటు సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి దళాలను నమ్మకుండా ఇక్కడ చేయాలి. తప్పకుండా రైతు అనేది రైతు గతంలో తూర్పాల పట్టేందుకు ఇప్పుడు కొత్త టెక్నాలజీతోని కూలీలు ఎక్కువ లేకుండా రాశి దగ్గర పెట్టినట్టు ఉంటే ఆటోమేటిక్గా అదే గుంజుకొని అందున్న చెత్త చెదారం బయటకు వేసే విధంగా రైతులకు అందుబాటులో ఉండాలని గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గౌరవ దొంతి మాధవరెడ్డి గారు మన నర్సంపేట పరిధిలోని దాదాపు 90 ప్యాడీ క్లీనర్లు మిషన్లు లేటెస్ట్ టెక్నాలజీతో తెప్పియడం జరిగింది. కాబట్టి ఈ సెంటర్ను రైతులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చే బోనస్ సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.